విశ్వారాధ్య నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమః ఆహోనీయాయ త్రైవేద్యై నమో నమః. విష్ణుదత్త స్వామి వచ్చేసారా? రండి రండి. స్వామి ఇక ప్రారంభించవచ్చా? ఇక ప్రారంభించవచ్చు. శ్రీదత్త ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మయ్యా, మాట దక్కింది. జయ గురుదత్త, జయ గురుదత్త. ప్రాచీన వీతి అస్మత్పితః ప్రాదిశాముచ్చరికామృతాఖ్యాన్న శ్రాద్ధం కరిష్యే. సోమి, ఇదిగో నిన్నే వడ్డం చేయొచ్చు. విష్ణుదత్త, శ్రాద్ధ విధి పరమానందంగా ఉందయ్యా. అవును, ఇలాంటి పితృకార్యం నభూతో నభవిష్యతి. నీవు ధన్యుడు విష్ణుదత్త. నీకేదైనా వరం ఇయ్యందే నా మనసు నిలవడలేదయ్యా. ఏదైనా కోరుకోండి. స్వామి, మాకు ఈ మహాభాగ్యం అవ్వడానికి కారణం పాపం మా రావి చెట్టు మీద ఆ రాక్షసుడికి విముక్తి కావాలంటావు, అంతేనా? అవును స్వామి, అంతే. నీ వైశ్వదేవ బలుడు తిన్నప్పుడే వాడి రాక్షసత్వం హరించుకుపోయింది. నీకు సహాయం చేసిన పుణ్యానికి కల్పాంత బ్రహ్మలోక ప్రాప్తి కలగనే కలిగింది. ఇంకా నేనిచ్చేది అందుచేత మరొకటి ఏదైనా కోరుకో, తప్పదు. సోమి, ఆదర్శ దంపతులారా, నా ఆనందం పట్టలేకుండా ఉన్నాను. రండి రండి, దగ్గరకు రండి. ఎంత వెతికినా కోరికలే గోచరించటం లేదా మీకు? లేదు స్వామి, లేదు. మీకు వరము ఉందే నాకు తోచటం లేదు కనుక నేనే ఇస్తున్నా వరం. తీసుకోండి. చిత్తం. నాయనా, ఈ అపూర్వ శ్రాద్ధ విధి వల్ల మీ పితృదేవతలందరికీ శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ధన్యులం తండ్రి, ధన్యులం. సరేగాని విష్ణుదత్త, నీ తపోమహిమ వల్ల ఈ లోకానికి ప్రబంత ఉపకారం జరగరాదా? మారణ? అవునయ్యా, నీ పేరులోనే ఉంది. నీవు నా అంతటి వాడివి. నీ తపశ్శక్తి వృధా కారాదు. ఇదేం మాట స్వామి? ఇక నీవు నాకు ప్రతి నా దీనజనోద్ధరణ కార్య ప్రణాళికలో భాగస్వామివి కావాలి. ఇది నా ఆజ్ఞ. చిత్తం స్వామి. విష్ణుదత్త, నీకిప్పుడు ఒక అపూర్వ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీన్ని నీ వంటి అద్భుత తపస్యాలు తప్ప ఇతరులు భరించలేరు. ఈ మంత్ర ప్రభావంతో నీవు దీనులకు, దళితులకు, ఆర్తులకు, భక్తులకు అండవై, ఆప్తుడవై, మార్గదర్శివి కావాలి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,
రుచి రాత్రి